ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అరకొరగా కురిసిన వర్షాలకు రైతన్నలు పత్తి విత్తనాలు వేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఆపై వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తలేదు. మొలిచిన భూమి గట్టిపడడంతో మొక్క ఎదుగుదల లేకుండా పోయింది. కనీసం బోరు నీళ్లతోనైనా కొంత పంటను కాపాడుకుందామంటే భూగర్భ జలాలు సైతం అడుగంటడంతో రైతులు దిగాలు పడుతున్నారు. ఏ దిక్కు లేక వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎక్కడా ఆశించిన మేర వర్షాలు కురవడం లేదు. గత 2 రోజులుగా జల్లులు పడుతున్నా కురవాల్సిన మేర కురవడం లేదు. ఖమ్మం జిల్లాలో సగానికి పైగా మెట్ట భూములే ఉన్నాయి. ప్రతి ఏడాది వరంగల్ తర్వాత అత్యధికంగా పత్తి సాగు ఖమ్మం జిల్లాలో సాగు చేస్తారు. అయితే వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది రైతులు చాలా వరకు పత్తి సాగుకు దూరంగానే ఉన్నారు. జూన్లో కురిసిన మోస్తరు వర్షాలకు కొంతమంది మాత్రమే ఆశగా పత్తి విత్తనాలు నాటుకున్నారు. కానీ అవి చాలా వరకు మొలకెత్తలేదు. భూములు పగుళ్లు వచ్చాయి. దీంతో లక్షల్లో పెట్టుబడి పెట్టి ఏం చెయ్యాలో పాలుపోక రైతులు దిగాలుగా ఉన్నారు. అన్నదాతలు లక్షల్లో పెట్టుబడి పెట్టి భూములను సాగుకు సిద్ధం చేశారు. తీరా చూస్తే వర్షాలు రాకపోవడంతో వారి కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా తయారైంది. జూన్లో పడిన కొద్దిపాటి వర్షానికి విత్తనాలు నాటిన కొందరు రైతులు మొలకలను ఎలా కాపాడుకోవాలో తెలియక దిగాలుగా ఆకాశం వైపు చూస్తున్నారు. కనీసం బోర్లు వేసినా నీళ్లు వస్తాయేమోనని ప్రయత్నించినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో చోట 400 నుంచి 500 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదంటున్నారు. ఈసారి వర్షపాతం చాలా తక్కువ ఉంది. ఇంతవరకు వర్షాలు పడట్లేదు. పంట పరిస్థితి దారుణంగానే ఉంది. నీళ్లు కూడా అప్పుడు కొద్దిగా కట్ అయ్యి వస్తున్నాయి బోర్లలో. ఈ పంట వేసాము, ఇప్పటికే వానదేవుని మనకు కరుణించట్లేదు. ఈ నెల లాస్ట్ వరలో కూడా ఏమైనా పడితే గానీ మనం కొద్ది గొప్ప పంటని కాపాడగలుగుతాము, లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఇది 4 ఎకరాలు బొప్పాయి తోట. బోర్ల నుంచి నీళ్లు మాత్రం కొద్దిగా వస్తున్నాయి. దున్ని రెడీ చేసాం. వర్షాలు లేదని పత్తి ఆఫ్ చేసుకున్నాం. పత్తి వేసిన 4 ఎకరాలు పత్తి వేస్తే మొక్క వచ్చింది, వర్షాలు లేవు. ఇక మా బాధలు ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. మిర్చి నా ప్యాకెట్ల కోసం పోతే సాగు డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకంటే వర్షం పడితే ఇస్తా. ఈ పాటికి అన్ని చెరువు అన్ని నిండాలి. ఏది చుక్క కూడా రావట్లే. వేసిన మొక్క కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు చూడు ఆడ నీళ్ళు మనుషులు తాగాలంటే ఆడ లేవు, గొడ్లే కూడా నీళ్ళు లేవు. పత్తి వేసాము మేము 10 ఎకరాలు. మొత్తం ఒకసారి వేసాము, అలవలేదు. మళ్ళీ వేసాము, మళ్ళీ గింత మలిసి ఎండ వర్షాలు లేక మొత్తం ఎండిపోతున్నాయి సార్. నీళ్లు కడదామంటే బోర్లలో నీళ్లు లేవు, ఏమీ లేవు. ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టాము. కౌలు ఒక 60,000 పెట్టి కౌలుకు తీసుకున్నాం. ఘోరంగా ఉందండి పరిస్థితి. బోర్లు వేసినా నీళ్లు పడట్లేవు. ఉన్న బోర్లలో కూడా నీళ్లు రావట్లేదు, ఆగాగిపోతుంది. రైతు పంట వేస్తేనే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. వరి నాట్లు, ఎరువులు చల్లడం, విత్తనాలు వేయడం, కలుపు తీయడం, దున్నడం, మందులు కొట్టడం వంటి అనేక పనులతో కూలీలకు పనులు దొరుకుతుంటాయి. వర్షాలు లేకపోవడంతో కూలీలకు సైతం ఎలాంటి పనులు లేక ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో నిరుపేద కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వర్షాలు కేవలం అన్నదాతలకే కాదు, రైతు కూలీలను కూడా ఆర్థిక సమస్యలలోకి నెడుతున్నాయి. ఇప్పుడు రైతు పరిస్థితి ఎట్లుందంటే ఎండాకాలం మే నెలలో ఎట్లుందో అట్లుంది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మేము పంట వేసినాం. ఇప్పుడు పైరు కూడా ఇప్పుడు కూడా భూమిలోనే ఉన్నాయి. విత్తనాలు వేసినట్టు ఉన్నాయి. కొన్ని మొలవలేదు కూడా. కొన్ని ప్లేస్ ఇప్పుడు నెల పైరు కూడా ఎంత ఉందంటే చూడండి ఒకసారి. ఇప్పుడు నెలకి ఆల్రెడీ ముఖాలు ఎత్తు రావాలి పైరు. ఇప్పుడు కూడా భూమిలోనే ఉన్నాయి. ఒక గింజలు వేసినాయి. కూలీలు కూడా ఇంటికానే ఉంటున్నారు. కూలీలకు పని లేదు. రైతులకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు పత్తేసి నెలగా వస్తుంది. వేసిన రోజు వాన ఉంది. తెల్లారి నుంచి వాన ఇంతవరకు సుక్క వాన రాలేదు. అవి వాన పడ్డా కూడా ఇప్పుడు బైకులు ఎత్తాయనే ఆలోచన అయితే లేదు. రైతు పరిస్థితి అయితే దారుణంగా ఉందన్నమాట. వాన అయితే DAP కట్టేయాలండి. అది అయితే బిగిలితోనే ఆశ అంతే. జూన్ 15వ తారీఖు లాస్ట్ వర్షం. దాని తర్వాత ఇంతవరకు ఒక చుక్క వాన లేవు. ఈ టయానికి అటు ఇటు పూత దశ రావాలి పత్తి. ఇంతవరకు ఒక చుక్క వాన లేదు. నీటి ఆధారం పెట్టుకుందామంటే మోటార్లు 130 అడుగుల లోతు కాలువ NSP కాలువ నుంచి పెట్టుకోవాలి. కొంతమంది రైతులకు ఉంది, కొంతమంది రైతులు లేవు. ఈ వానల కోసం చూస్తుంటే వానలు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదే వాహనాలు గనక అనుకూలంగా ఉన్నట్టయితే సుమారు గోడ పూత పిందె మీద ఉండాలి. డీజిల్ పెరగడం వల్ల ట్రాక్టర్లకు అద్దె కూలీలు పెరిగి మందు కట్ట ఒక కట్టకి 850 రూపాయలు పెరిగింది. 1400 రూపాయలు మందు కట్ట 2,150 రూపాయలకు వచ్చింది. రైతు మీద ఎటు తిరిగి రైతు మీద భారమే తప్ప రైతు వారికి అయితే లాభం అనేది లేదు. ఇప్పుడు లేదు. సరుకులు లేని దానికి ఇప్పుడు 9,000 చేశారు పత్తి. అదే టయానికి వచ్చేటప్పటికి ఆర్థికంగా మరి 6,000 ఆ ఖరీ చేసుకొస్తున్నారు ప్రభుత్వం కూడా. సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కూడా రైతు వారిగా చూడాలి.
చూస్తేనే ఏదైనా నలుగురు వ్యవసాయం చేయగలుగుతారు, లేకుంటే మాత్రం ఇక తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి అయింది. సాగు కోసం లక్షల్లో వెచ్చించి నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తని పరిస్థితి లేకపోవడంతో తెచ్చిన అప్పును ఎలా తీర్చాలని అయోమయం స్థితిలోకి రైతులను నెడుతున్నాయి వాతావరణ పరిస్థితులు.